ఇప్పటి వరకు ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను. ఆ కంపెనీలో దాదాపుగా అవకాశం ఏంటంటే నాకున్న అనుభవానికి, నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ప్రమోషన్ అనేది ఈ సంవత్సరం రావడం చాలా కష్టం. సో నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే ప్రమోషన్ అసాధ్యం అని అనుకున్నానో దేవుడు ఏమన్నాడంటే, స్థితి అసాధ్యం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి లెట్ us చేంజ్ ద ప్లేస్. దేవుడు ఒక 50% హైక్తో నాకు వేరే కంపెనీలో ప్రమోషన్తో జాబ్ అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతానికి 10,50,000 ప్యాకేజ్లో నేను దాదాపు ఇప్పుడు 15 లక్షల ప్యాకేజ్లోకి వచ్చేసాను. హల్లెలూయా. అండ్ ఈ గొప్ప సాక్ష్యమును దేవుడు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ. చూసారు ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఆ యొక్క ప్రమోషన్కి తను ఎలిజిబుల్ కాదు, అర్హుడు కాదు. తన యొక్క క్వాలిఫికేషన్ బట్టో, తన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి చూసి ఆ క్వాలిఫికేషన్ ఆ యొక్క ప్రమోషన్కి అతను అర్హుడు కాదు. కానీ దేవుడు తన మహిమను చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఉద్యోగాలు కోల్పోతాయని చెప్పి అంటున్నాను. నేను చెప్తున్నాను, మన సంఘంలో వాళ్ళు మాత్రం ప్రమోషన్స్ పొందుకుంటారు ఈ సంవత్సరం. ఆర్థికపరమైన అభివృద్ధిని చూస్తారు ఈ సంవత్సరం. అది మొట్టమొదటి సాక్ష్యము.